మీ రాజకీయ జీవితం ఏ విధంగా ప్రారంభమైంది సార్? అసలు ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఏ విధంగా వచ్చారు? 4 సార్లు ఎమ్మెల్యేగా ఏ ఏ సందర్భాల్లో ఎలా నెగ్గారు? నేను 1981లో పంతం పద్మనాభం గారు పిలిచి నన్ను సమితికి, రంగంపేట సమితి ఆ రోజుల్లో సమితికి పోటీ చేయమన్నాడు. అప్పటికి రాజకీయాలు ఏదో సరదాగా ఎలక్షన్లో తిరగడం, ఎవరికో మనకు నచ్చినట్టుకు చేయడం తప్పించి ఒక రాజకీయ పార్టీకి హత్తుకుపోయి ఉండడం. కానీ ఎప్పుడు ప్రోగ్రెస్ పర్సన్గా ఆలోచన చేసేవాడిని నేను, ఏ కార్యక్రమం ఏదైనా సరే. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పోటీ చేయమంటే మా పెదనాన్నగారు ఆయన నిర్ణయం తీసుకోవాలి. పెద్ద ఆయన 2-3 సందర్భాలు సమితికి పోటీ చేశాడు, డిఫీట్ అయ్యాడు. అప్పుడు సర్పంచ్లు ఎన్నుకోవడం. ఆ సందర్భంలో సరే చంటిగాడు పోటీ చేయమంటున్నాడు కదా, పోటీ చేయరా, ఏం పోయింది నువ్వు, సమితి ఎన్నికల నుంచి ప్రారంభమైంది అన్నాడు. అంటే అక్కడి నుంచి పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే వేరే వ్యక్తిని ఇంకొక అతను సపోర్ట్ చేసి నన్ను దిగిపోమన్నా. నామినేషన్ వేసి నేను నిలబడుతున్నానని చెప్పిన తర్వాత నేను దిగడం వల్ల జరగదు అని చెప్పేసి నేను కంటిన్యూ చేశాను. అప్పుడు లక్ష్మీపతిరావు మీద ఒక 4,000 ఓట్ల తేడాతో నేను ఓడిపోయాను. అక్కడి నుంచి రాజకీయాల్లో సీరియస్గా వెళ్ళాను. ఓటమిని సీరియస్గా తీసుకున్నారు. ఓటమిని సీరియస్గా తీసుకుని అక్కడి నుంచే ప్రారంభించి ప్రతి ఊళ్ళోని ఒక గ్రూప్ని తయారు చేయడం. 47 సర్పంచులు ఆ సమితిలో ఉంటే 38 మంది సర్పంచులు గెలిపించగలిగాను. ఆ 38 మందితోటి ఒక వైస్ ప్రెసిడెంట్ని పెట్టడం. అక్కడి నుంచి ఇంకా లక్ష్మీపతిరావు కూడా మాకు జారబడిపోయి పెద్ద తెలివైన వాడు, మేమే రూల్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో లక్కీగా పంతపద్రావు మళ్ళీ జిల్లా పరిషత్ అవ్వడం, మనకు కావాల్సిన MD1 తెచ్చుకోవడం, దాంతో సమితిని బాగా ప్రజల్లోకి నేను ఎక్కువ వెళ్ళడానికి నాకు అవకాశం కలిగింది. అక్కడి నుంచి ఒక బలమైన గ్రూప్ నాకు ఏర్పడ్డది. అలా 91 ఎన్నికల్లో పోటీ చేసినట్టు సార్. మొట్టమొదటిగా మీరు ఓడిపోయినట్టున్నారు కూడా 91 బై ఎలక్షన్స్లో. 91 బై ఎలక్షన్ కంటే ముందు సొసైటీ ప్రెసిడెంట్ చేశాను. తర్వాత సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ కూడా నా ఎన్నిక ఏంటంటే 1 సైడ్గా గెలిచాను. ఆ తర్వాత మిమ్మల్ని 91 బై ఎలక్షన్స్ నిలబెట్టాలన్న ఆలోచన ఎవరు సార్? ఏ విధంగా మీరు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే నేను తోటసపడారంటే నాకు మేనమా, ఆయనతోటే సేల్ అయ్యేవాడిని, ఆయన వెనకాల నడిచేవాడిని. ఆయన అన్ని బాధ్యతలు నాకే అప్పచెప్పేవాడు ఏదైనా. అప్పటికే తెలుగుదేశంలోకి వచ్చారు సార్? అప్పటికి నేను తెలుగుదేశంలో ఉన్నాను. తెలుగుదేశం ఇంకా నేనేం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేను. మొదటి నుంచి 83 నుంచి తెలుగుదేశం. 83 నుంచి తెలుగుదేశంలో లేను. పంతం పద్మనాభానికి ఈ సుబ్బారావు గారు, మా ఫ్యామిలీ పెద్దోళ్ళందరూ కూడా వచ్చి పంతం పద్మనాభాన్ని చేయాలన్నారు. నన్ను మోసం చేశాడు కదా, నేను చేయను అని చెప్పి నేను కూర్చున్నాను. అంటే బలవంతాన్ని నొక్కించి ఇచ్చేశారు. చేసిన తర్వాత ఇక్కడే రావులం తల్లి అని ఉంది, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాం మేము. ఆయన ప్రచారానికి ప్రారంభం చేసిన తర్వాత తోట సుబ్బారావు గారిని ఎన్టీ రామారావు పిలవడం, ఆయనకి టిక్కెట్ ఇవ్వడం జరిగింది. ఈయన కాంగ్రెస్, ఆయనేమో మీ మేనమామ గారేమో తెలుగుదేశం. నేను కమిట్ అయిపోయి ఉన్నాను ఇక్కడ కాంగ్రెస్ దగ్గర. నాకు పిచ్చి పంతం పద్మనాభానికి కమిట్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీకి కదా. ఒక మాట ఏదైనా నేనంటే కమిట్ అయితే దాన్ని వెనక్కి తీసుకోలేను. స్టిల్ టుడే ఇవాళకి కూడా అదే నాకు మైనస్ అదే, ప్లస్ అదే. ఆయన వచ్చి సుబ్బారావు వచ్చి మరి నాకు టికెట్ ఇచ్చారు ఎన్టీ రామారావు, మీరు అందరూ పనిచేయాలి కదా రా అన్నాడు. నువ్వు నన్ను తీసుకెళ్ళి పద్మనాభానికి అప్పచెప్పావు. నేను ఇవాళ పద్మనాభంతో కొన్ని ఊళ్ళు తిరిగేశాను. ఇవాళ వస్తే నా క్యారెక్టర్ ఏంటి, నేను రాలేదు. పద్మనాభం గారి రిలేషన్ ఏంటి మీకు? పద్మనాభం గారు కూడా ఇంచుమించు మావయ్య అవుతాడు నాకు. ఈయన మేనమామ, ఆయన మావయ్య అవుతాడు. వరుసకి మామయ్య. ఇద్దరు మావయ్యల మధ్య నలిగిపోయారు. అంటే పంత వరకు కూడా ఒక మేనత్తనిచ్చాం మేము. ఇద్దరు మేనత్తనిచ్చాం. ఇద్దరు మావయ్యల మధ్య నలిగిపోయారు మీరు. ఉండిపోయాను, నలిగిపోలేదు నేను. ఎంతో చిత్రంగా ఉండేదంటే నాకు ఈవెన్ మా మిస్సెస్ కూడా సపోర్ట్ చేయదు కదా. వాళ్ళందరికీ సుబ్బారావు గారు కావాలి. సాయంత్రం ప్రచారం చేసుకుని రాత్రి ఇంటికి వెళ్తే నేను శుభ్రం టేబుల్ మీద భోజనం పెట్టి పోయేవారు, పక్కకి మాట్లాడేవారు కాదు, సమస్య లేదు. ఇంట్లో కూడా మా మదర్ కానీ మా మిస్సెస్ కానీ. 89 ఎలక్షన్ సార్ అది? 89 కాదు సార్, 83 ఎలక్షన్కి. కానీ నా విలేజ్ నాకు మెజారిటీ వచ్చింది.